ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు వైభవ్ను ఎందుకు ఆడించారు? క్రికెట్ ఫ్యాన్స్తో పాటు వెటరన్లు, సీనియర్ ప్లేయర్ల నుంచి వినిపిస్తున్న ప్రశ్నలు ఇవి. ఐర్లాండ్లోనే అవకాశం ఇచ్చి ఉంటే ఐరిష్ టీం గుడ్డలు ఉడదీసి చేతిలో పెట్టేవాడంటూ కామెంటేటర్, లెజెండరీ క్రికెటర్ రవిశాస్త్రి బోల్డ్గానే కామెంట్స్ చేశారు. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు టీనేజ్ సంచలనం బాస్ బేబీ వైభవ్ సూర్యవంశీ గురించే హాట్ డిబేట్స్ కనిపిస్తున్నాయి. ఇంటర్నేషనల్ క్రికెట్లోకి ఎంట్రీ ఎప్పుడు? ఈ బుడ్డోడిని ఎందుకు ఆడించట్లేదు? ఎవరి బెర్త్ కోసం వైభవ్ను బెంచ్కే పరిమితం చేస్తున్నారంటూ బీసీసీఐపై ఫ్యాన్స్ ఓ రేంజ్లో విరుచుకుపడుతున్నారు. అటు ఫ్యాన్సే కాదు, లెజెండరీ క్రికెటర్లు కూడా వైభవ్కు సపోర్ట్ చేస్తున్నారు. వరుసగా విఫలమవుతున్న ప్లేయర్ల ప్లేస్లో యంగ్ డైనమైట్ను ఆడించాలంటున్నారు. ఐర్లాండ్తో సిరీస్లో వైభవ్ను ఆడించకపోవడంపై మండిపడ్డారు భారత మాజీ కోచ్ రవిశాస్త్రి. ఐరిష్ గడ్డపై చిన్న గ్రౌండ్స్ ఉండేవని, వైభవ్ కొట్టే సిక్స్లు స్టేడియం బయట పడేవంటూ ప్రశంసించారు. అంతేకాకుండా ఐర్లాండ్ బౌలర్ల ప్యాంట్లు విప్పి చేతిలో పెట్టేవాడంటూ తన ట్రేడ్ మార్క్ స్టైల్లో బోల్డ్ కామెంట్స్ చేశారు. బుడ్డోడే టీంకు ఎక్స్ ఫ్యాక్టర్ అంటూనే ఇంగ్లాండ్తో జరుగుతున్న సిరీస్లో వీలైతే తుది జట్టులోకి తీసుకోవాలని మేనేజ్మెంట్కు సూచించారు. వైభవ్ సూర్యవంశీ ఎంట్రీకి హైరార్కీ బ్రేకులు పడ్డాయంటూ విరుచుకుపడ్డారు మరో వెటరన్ సునీల్ గవాస్కర్. గంభీర్ మేనేజ్మెంట్ ప్లాన్పై కస్సుమన్నారాయన. వైభవ్ను బెంచ్కే పరిమితం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండియన్ క్రికెట్లో సాంప్రదాయ పద్ధతులు, సీనియారిటీ రూల్స్ వల్ల 15 ఏళ్ల రికార్డ్ బ్రేకర్ వైభవ్ సూర్యవంశీకి ప్లేయింగ్ 11లో చోటు దక్కడం లేదంటూ గవాస్కర్ మండిపడ్డారు. వైభవ్ ఎంట్రీ కోసం ఇండియన్ ఫ్యాన్సే కాదు, విదేశీ మాజీ ఆటగాళ్లు కూడా ఇంట్రెస్టింగ్గా ఎదురు చూస్తున్నారు. వైభవ్ అరంగేట్రంపై జరుగుతున్న చర్చలోకి ఏబీ డివిలియర్స్ కూడా దూరారు. టీమిండియా కోచ్ను టార్గెట్ చేసుకుని విమర్శలు గుప్పించారు ఏబీడీ. వైభవ్ను బెంచ్ నుంచి ఎప్పుడు రిలీజ్ చేస్తారు, అతడిని స్వేచ్ఛగా వదిలేయండి అంటూ సూచించారు. ఐపీఎల్లో భారీ సిక్సర్లు కొట్టిన ఆ అమాయక బాలుడు అంతర్జాతీయ క్రికెట్లో ఏం చేయగలడో చూడాలని అందరూ ఎదురు చూస్తున్నారన్నారు డివిలియర్స్. అటు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్లు మైఖేల్ వాన్, అలిస్టర్ కుక్ కూడా వైభవ్కే సపోర్ట్ చేస్తున్నారు. ఇంగ్లాండ్తో సిరీస్లోనైనా ఛాన్స్ ఇవ్వాలంటున్నారు. అటు ఫ్యాన్స్, ఇటు సీనియర్స్, లెజెండరీ ప్లేయర్స్ డిమాండ్కు బీసీసీఐ సై అంటుందా లేదా చూడాలి. ఇంగ్లాండ్తో రాబోయే మ్యాచ్ల్లోనైనా రొటేషన్ పాలసీ ద్వారా ఈ 15 ఏళ్ల రికార్డ్ మేకర్కు డెబ్యూ క్యాప్ దక్కుతుందా లేదా అన్నది $1 మిలియన్ క్వశ్చన్లా మారింది.